ఇక్కడ చూసుకుంటే ఎలాంటి సిగ్నల్స్ ఏమి లేవు అనమాట. సిగ్నల్స్ ఏం లేవు అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ఖాళీగా ఉంటుందో అప్పుడు మనం దాటాలా. ఒకవేళ ఎవరైనా వస్తున్నా కూడా మనం చిన్న మూమెంట్ ఇస్తే చాలు వాళ్ళు ఆగిపోతారు. ఇలాగా ఒకవేళ ఎవరైనా వస్తున్నా కూడా చిన్న మూమెంట్ ఇస్తే చాలు అనమాట. అలాగా మొత్తం కార్లు అన్నీ ఆపేస్తారు. అండ్ ఇప్పుడు వరకు చూసుంటారండి మీరు చైనా మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా నానా ప్లాజాకి వెళ్ళిపోతున్నాము. సేమ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఒకటే ఫాలో అవ్వాల్సింది మెయిన్ థింగ్ ఏంటి అంటే గూగుల్ మ్యాప్లో నానా ప్లాజా అని కొట్టాలా. మన దగ్గర నుంచి ఎక్కడ బస్ స్టాప్ ఉంది, అక్కడ ఏ బస్సెస్ వస్తాయి, ఏ బస్సెస్ ఎక్కాలా అనేసి దాంట్లోనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట ఫుల్గా. సో మనం జస్ట్ దాన్ని ఫాలో అయిపోతే చాలు, మనం బ్యాంకాక్లో ఎక్కడైనా తిరగవచ్చు. సో నానా ప్లాజా వెళ్ళిపోదాం, అక్కడ వైబ్ని మనం చూద్దాం ఎలా ఉందో. వస్తుంది కదా అదే మనం వెళ్ళే బస్ అనమాట. సో అది ఎక్కితే డైరెక్ట్గా నానా ప్లాజా దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఓ వాడు ముందే ఆపేశాడు. వెయిట్ 1 minute. ఓకే ఇలా ఉంది. ఇక్కడ నుంచి చైనా టౌన్ నుంచి నానా ప్లాజా వరకు నేను కండక్టర్ని నానా ప్లాజా ఇవ్వమంటే ఆమె ఇవ్వట్లేదు. ఎక్కడ అంటుంది. వీళ్ళకి నానా అనాలంట, అప్పుడే ఇస్తారంట. టికెట్ వచ్చేసి 40 బాతులు తీసుకున్నారు ఇద్దరికి కలిపేసి, అంటే మనిషికి 20 బాతులు. అరౌండ్ ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు మనకి దూరం ఉంది అనమాట. 40 నిమిషాలు దగ్గర 40 నిమిషాలు పట్టింది అక్కడికి వెళ్ళటానికి. వెళ్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఎలా ఉంటుంది ఏంటి అనేసి. చూసుకోవచ్చు సిగ్నల్ దగ్గర ఆగింది. సో బ్యాంకాక్ సిటీలో మన హైదరాబాద్ సిటీలో ఎలాగైతే ట్రాఫిక్ ఉంటుందో సేమ్ అలానే ట్రాఫిక్ ఉంటుంది. బట్ కంపేరింగ్ టు మన దానికంటే ఇక్కడ చాలా తక్కువ, ఎందుకంటే ఇక్కడ జనాభా కూడా చాలా తక్కువ కాబట్టి. ఇది మెయిన్గా టూరిస్ట్ కంట్రీ కాబట్టి సో ఇక్కడ ఎక్కువ మంది టూరిస్టులు ట్రావెల్ చేస్తారు కాబట్టి సో ఎన్నో టూరిస్టులు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ మనకి ట్రాఫిక్ ఇది అది అని కనపడుతుంది. నార్మల్ టైంలో అయితే చాలా తక్కువనే ఉంటుంది అనొచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు డ్రైవర్కి ముందు కెమెరా ఉంటుంది. ముందు ఒకటి ఆయన నడిపేటప్పుడు ఎలా కళ్ళు మూసుకుంటున్నాయి ఏంటా అని చూడటానికి, తర్వాత వెనక ఒకటి అక్కడ ముందు ఏమవుతుంది అనే దాని గురించి. సో అది బాగుంది అనొచ్చు. వచ్చేసాము ఇప్పుడే నానా ప్లాజా దగ్గరికి. ఇక్కడ మ్యాక్సిమం ప్రాపర్ వీడియో తీయడానికి రాదు, తీయనివ్వరు, కొడతారు, పోలీసులు కూడా ఉంటారు. నేను ట్రై చేస్తాను, ఫస్ట్ లోపలికి వెళ్ళి చూస్తాను ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్, దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ షాపింగ్ ఉంటాయి మంచిగా, అవి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏది చూసినా షాపింగ్ అనమాట, మనకి ప్రతి ఒక్కటి దొరుకుతాయి. తక్కువ అని చెప్పను కానీ కొంచెం తక్కువలోనే ఉంటాయి, ఓకే అనొచ్చు. లైన్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది మెయిన్గా. ఆ తర్వాత ఇటు లోపల ఏదైతే ఉందో సో దీన్నంతా నానా ప్లాజా అనే పిలుస్తారు. సో వెళ్దాము, లోపలికి వెళ్ళి చూపిస్తాం మొత్తం. ఇక్కడ మెయిన్ రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు ఎమ్మటి తిరుగుతున్నాం మేము. నాకు తెలిసి ఇది కాదనుకుంటా, అంటే మేము కరెక్ట్ ప్లేస్కి వచ్చాం, బట్ ఆ లైన్ ఏదో నాకు కూడా తెలియదు. దానికోసం ఎత్తుకుతున్నాము, చూస్తున్నాము. బట్ ఇక్కడ మాత్రం నార్మల్గా ఉంది. సో మేబీ ఇన్సైడ్ సమ్ లైన్స్ ఆర్ దేర్. సో నాకు తెలిసి లోపల ఉండొచ్చు, వెళ్ళి చూద్దాం. ఇక్కడ మెయిన్గా నేను వచ్చిన కానీ గమనించింది ఏంటంటే ఇక్కడ ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారన్నమాట. ఇంకా ఫుడ్ కూడా దుబాయ్ ఫుడ్, తర్వాత దుబాయ్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఈ ఇజ్రాయిల్కి సంబంధించిన వాళ్ళు, పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు. సో ఇలాగా ఈ కల్చర్ చాలా ఉంది ఇక్కడ. ఇండోనేషియాకి సంబంధించిన వాళ్ళు చూస్తున్నా, వచ్చిన కాడి నుంచి ఎక్కువ మంది వాళ్ళే కనపడ్డారు. చూద్దాం, మనకు కావాల్సింది ముందు చూసుకుంటే ఇక్కడ అంతా చెప్పాను కదా వైబ్ మొత్తం మనకి ముస్లింలా కనపడుతుంది అనేసి. చూడండి ప్రతి ఒక్కటి ఫుడ్ నుంచి కావచ్చు, షాపింగ్ దాకా, సెంట్లు కావచ్చు, బోర్డులు కావచ్చు, రెస్టారెంట్లు, హోటల్స్, ఇవన్నీ మనకి అలానే కనపడుతున్నాయి. అజ్మల్ సెంట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. దట్ ఈస్ టూ గుడ్ కదా. చూడండి అన్ని అత్తర్ షాపులు, అన్ని షాపింగ్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి.
అండ్ హోటల్స్ కూడా అన్నీ ఇవే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఏది కొనాలనుకున్నా కొంచెం రేట్లు ఎక్కువ అని అనొచ్చు. ఎక్కువ ఏం కాదు, మరీ కంపేరింగ్ చేసుకుంటే తక్కువే. బట్ నేనున్న సిచ్యువేషన్లో నాకు అవి చాలా ఎక్కువ. సో నేను ఇప్పుడు ఏది కొనలేను, ఎందుకంటే నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నా జోబులో నుంచి నేను కట్టేది అనమాట. ప్లీజ్ అంటే తర్వాత అయినా ఎవరైనా ఇస్తారు అని నేను అనట్లేదు. కాకపోతే ఇప్పటి వరకు నాకు ఎలాంటి ఇన్కమ్ సోర్స్ లేదు. నేను ఇప్పుడు ట్రావెలింగ్ చేసేదంతా ఏదో అప్పు తెచ్చల్లా ట్రావెలింగ్ చేస్తున్నాను. సో అందుకని ఎక్కువ నేనేం కొనాలని తెలుసుకోవట్లేదు. పెట్టే ప్రతి రూపాయికి అర్థం ఉండాలా అనేసి ఎక్కువ మనం ఏది తీసుకోవట్లేదు, ఎక్కువ ఖర్చు చేయట్లేదు. చూద్దాం పెట్టే ప్రతి రూపాయికి ఎంత అర్థం ఉంటుందో. మెట్రో స్టేషన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ మెట్రో స్టేషన్ పేరు వచ్చేసి నానా. సో దీన్ని నానా అనే పిలవాలి. యాక్చువల్గా మేము రోడ్డు దాటాలి, ఇటు నుంచి మనం అటు సైడ్ వెళ్ళాలన్నమాట. సో అక్కడ ఉంటాయనేసి అనుకుంటున్నాం, మనకి ఏదైతే కంటెంట్ కావాలో దాన్ని. సో రోడ్ క్రాస్ చేయడానికి మెట్రో ఎక్కుతున్నాము. ఇటు వెళ్ళి అక్కడి నుంచి దిగేసి అటు వెళ్ళిపోతాం. ఇది 5 స్టార్ హోటల్ అనుకుంటా, ల్యాండ్ మార్క్ ఆఫ్ బ్యాంకాక్ అంట. చూడండి ఇంకంతే, ఇంకేం చెప్పను నేను. దాంట్లో పోయే రోజు వస్తుంది అది ఇది అని నేనేం చెప్పను, జస్ట్ చూడండి, దట్స్ ఇట్. టైం 10 అవుతుంది. సో ఇక్కడ ఇంత రద్దీగా ఉంది. లోపలి పోతే ఒక సైడ్ మనకి పబ్స్ ఉంటాయి ఇక్కడ మెయిన్గా. సో 99% పబ్స్ అన్నీ ఎంట్రీ ఫీజు ఫ్రీ, మనం డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఆ ప్లాజా లోపలికి వెళ్ళేటప్పుడు కూడా వీడియో ఏం తీయనివ్వరు. బయట నుంచి చూడొచ్చు, మనం లోపలికి వెళ్ళొచ్చు కానీ వీడియో ఏం తీయకూడదు. దాంట్లో కూడా ఎంట్రీ ఫీజు ఫ్రీ, అన్ని పబ్సే ఉంటాయి. చూడండి ఇక్కడ నుంచి జస్ట్ నేను న్యాచురాలిటీ కోసం నేను ఏమీ మ్యూజిక్ వేయను, కాకపోతే కొంచెం వస్తుంది సౌండ్, ఆ సౌండ్ని కంట్రోల్ చేస్తాను అంతే. చూస్తున్నారు కదా, నానా ప్లాజా వరల్డ్ లార్జెస్ట్ అడల్ట్ ప్లేయింగ్ క్లబ్స్ అని ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ ఈ రోడ్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ తర్వాత లాస్ట్లో అటు వెళ్దాము. సో అది చూపిస్తాను, చూడండి. ఇది ఇలా రోడ్డు మొత్తంలో ఉన్నారనమాట వాళ్ళు నిలబడి, అన్నీ ఇక్కడ అంతా ఇంకా అదే అనమాట. సో అందరూ వాళ్ళే ఉంటారు ఎక్కువ మ్యాక్సిమం. అక్కడ వీడియో తీయడానికి ఆప్షన్ లేదు, అందుకని వీడియో తీయలేకపోతున్నాను. చెప్తాను లాస్ట్లో ఏం జరిగింది, ఎలా ఉంది అనేసి. చూసుకుంటే నా వెనకే ఉందండి నానా ప్లాజా. ప్లాజా అంటే ఏం లేదు, వరల్డ్ బిగ్గెస్ట్ అడల్ట్ ప్లే గ్రౌండ్. అంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ అసాంఘిక కార్యక్రమాలు జరిగే ప్రదేశం అనమాట. సో నేను లోపలికి వెళ్ళాను, లోపలికి వెళ్ళేటప్పుడే మనకు ఒక ఐడి చూపించాల్సి వచ్చింది, అది పాస్పోర్ట్ కావచ్చు, ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ చూపించాల్సి వచ్చింది. ఆఫ్టర్ దట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందంటే అందరూ సెమీ న్యూడెడ్ డ్రెస్సెస్ వేసుకొని ఉంటారనమాట. సో వాళ్ళ డ్రెస్సెస్ వేసుకొని పబ్స్లో వేస్తూ ఉంటారు. మనం వెళ్ళి తాగితే అక్కడ బీర్ రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి, అమ్మాయిలు కూడా వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా మంది ఇప్పిమంటారు. సో అప్పుడు చాలా ప్రైస్ అవుతుంది. సో అది లోపల అది చూసింది, లోపల వీడియో తీయడానికి అయితే అవైలబిలిటీ లేదు, అందుకని నేను ఏం చూశానో ఇక్కడికి వచ్చి చెప్తున్నాను. సో ఇంకా అయిపోయింది ఈరోజు తిరగటము. ఇప్పుడు డైరెక్ట్గా మన హాస్టల్కి వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి బస్సు వస్తుంది అనమాట, నాకు బస్సు ఎక్కేసి డైరెక్ట్గా మన హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోతాము. వెళ్దాం పదండి. 150 బాతులకే థాయ్ మసాజ్ చేపించుకున్నాం కదా, కానీ అదే బ్యాంకాక్లో నానా ప్లాజా నియర్ బై అయితే 300 బాట్లు 400 బాట్లు కూడా ఉన్నాయన్నమాట గంటకి. సో చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు, కానీ బ్యాంకాక్లో కొన్ని తక్కువ కూడా ఉంటాయి. ఇప్పుడు నియర్ మన హాస్టల్ దగ్గర అయితే చాలా తక్కువలో ఉంటాయి, 200 బాట్లలో. ఖచ్చితంగా ఒక దగ్గర నేను థాయ్ మసాజ్ చేయించుకుంటాను, ఆ వీడియో కూడా పెడతాను, చూద్దురు ముందు. ఇప్పుడు బస్ స్టాప్ కాడికి వచ్చేసాము. ఇక్కడ బస్ ఎక్కి డైరెక్ట్గా హాస్టల్ కాడికి వెళ్ళిపోవడమే. ఇంకా బస్ ఎక్కాము ఇప్పుడే. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు ఉంది అనమాట మా హాస్టల్. అరౌండ్ ఇద్దరికి కలిపి 30 బాతుల వరకు తీసుకున్నారు. సో ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు 20 నిమిషాలు పట్టింది అంత వెళ్ళడానికి. ఇక్కడికి వెళ్ళిపోయి హాస్టల్కి వెళ్ళిపోదాం, అక్కడితో ఈ వీడియో క్లోజ్. అయిపోయిందండి, ఇప్పుడే హాస్టల్ దగ్గరికి వచ్చేసాను. సో
సో పక్కనే హాస్టల్ ఉంది, హాస్టల్ గల్లీలోనే ఉన్నాను. ఈ వీడియోలో ఇది చూపించిన వరకు అంత బాగానే చూపించాను అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎక్కడైనా మీరు ఫీల్ కాలేదా, ఇంకా ఎక్కడైనా మీకు సరిగా నేను చూపించలేదు అనిపించిందా, మీరు ఖచ్చితంగా కామెంట్లో చెప్పగలరు. ఇంకా కామెంట్లో అసలు మంచిగా ఉందా మంచిగా లేదా, ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలా అనుకుంటున్నారా, ఖచ్చితంగా కామెంట్ చేస్తారే అని అనుకుంటున్నాను. ఇంకా నా వీడియోస్ ముందు ముందు చాలా మంచిగా వస్తాయి, ఇవన్నీ చూస్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ప్రయాణం.